హాయ్ ఎవ్రీవన్. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా వెజిటబుల్ పలావ్‌నైతే గనక ప్రిపేర్ చేసుకుందాం రండి. దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని హోల్ బిర్యానీ మసాలాలన్నిటిని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, క్యారెట్, టమాటో, కొత్తిమీర, కరివేపాకును వేసుకోవాలి. ఇంకా మనకి ఏ వెజ్జీస్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం పొటాటో, అలాగే నేను నైట్ నానబెట్టుకున్న గ్రీన్ బఠానీనైతే తీసుకున్నాను. నేను వీటిని మగ్గించుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్‌తో కనుక నేను ఈ వెజిటబుల్ పలావ్‌ని చేస్తున్నాను. సోనా మసూర్ రైస్‌తో కూడా చేయొచ్చు. పలావ్ కాబట్టి ఆ గ్లాస్ అయితే కొంచెం బావుంటది. అలాగే నేను జీడిపప్పు వేయడం మర్చిపోయానని చెప్పి ఇప్పుడైతే వేశాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పౌడర్, అలాగే బిర్యానీ మసాలాను యాడ్ చేసుకున్నా. గరం మసాలా కూడా ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోవచ్చు. అంటే మా పిల్లోడు తింటాడన్న ఉద్దేశంతోటి నేను యాడ్ చేయలా. దీనికి బాస్మతి రైస్ ఇన్స్టెంట్‌గా కడుక్కొని వాటర్ అంతా తీసి ఇందులో వేసేయడమే. ముందుగా అయితే నానబెట్టుకోక్కర్లేదు. మసాలాలన్నీ రైస్‌కి పట్టేటట్టయితే గనక తీసుకోవాలి. ఈలోపు నేను 1 గ్లాసు పైన ముప్పావు గ్లాస్ అయితే గనక వాటర్ తీసుకొని కెటిల్‌లో హీట్ చేసుకుంటున్నా. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం బాయిల్ అయిన వాటర్‌ని ఈ రైస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే. ఈ స్టేజ్‌లో మనకి ఉప్పు సరిపోకపోయినా ఏదైనా మీకు కారం ఇంకా కావాలి అనుకుంటే గనక యాడ్ చేసుకోండి. అలాగే ఒక గ్లాసు బాస్మతి రైస్‌ని కనుక కుక్కర్‌లో వండితే 1 ½ గ్లాస్ వాటర్ అయితే గనక సరిపోతది. ఇలా నేను డైరెక్ట్ స్టవ్ మీద ప్యాన్‌లో చేస్తున్నాను కాబట్టి ఎక్స్ట్రా ఇంకో పావు గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నా. మధ్యలో ఒక్కసారి కలుపుకొని కింద చెమ్మ లేకుండా ఉంటే గనక మన వెజిటబుల్ పులావ్ అయితే గనక రెడీ అయిపోయినట్టే. ఇలా ఒక్కసారి ఈజీగా ఇంట్లో అయితే గనక ప్రిపేర్ చేసుకోండి. అలాగే మార్నింగే మనకి ఏం రెసిపీ తొందరగా అవ్వదు అన్న టెన్షన్ ఏం లేకుండా ఇలా ఒక్కసారి అయితే ప్రిపేర్ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా పెట్టండి. దీన్నైతే గనక మనం పెరుగు చట్నీతో రెడీ చేసుకుంటే మన వెజిటబుల్ పులావ్ అనేది సింపుల్‌గా రెడీ అయిపోతది. ఒక్కసారి దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.